నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. ఇంత ఇజ్జత్ లేని సీఎంని ఎప్పుడు చూడలే. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కాంగ్రెస్ ఉందేమోనని సందేహాలు వస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశాల్లో కేటీఆర్. మరో పార్టీలో బీఆర్ఎస్ అంటే ఇప్పుడు చర్చకు రమ్మంటారు. మరి పోతావా సీఎం రమేష్తోని? ఇంకొకటి, మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కాంగ్రెస్ వస్తామంటున్నావు. అప్పుడున్నది ఎవరి పార్టీ? మీ పార్టీనే, మీరే అధికారంలో ఉన్నది. అందుకనే అది తక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే మైండ్ పనిచేస్తుంది. అది ఎక్కువ డోస్ ఎక్కువైంది. డోస్ ఎక్కువ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. నీ పని అయిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఒక కుక్కలను వదిలిపెడుతున్నావు. ఆ కుక్కలను మొరగమని వదిలిపెడుతున్నావు. ఆ కుక్కలకేమో వెనక ముందు తలకాయ తోక లేకుండా ఆ కుక్కలు ఒర్రుతా ఉన్నాయి. అది నీ క్యారెక్టర్. కవితపై కేసులు వెత్తేసే పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ని కలిపేస్తామన్న కేటీఆర్ ప్రతిపాదన నిజమే. కేటీఆర్కు దమ్ముంటే చర్చకు రావాలి. సీఎం రమేష్ను నేను తీసుకొస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్ క్లియర్గా వచ్చేసింది కదా. బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి చెప్తున్నాడు. ఆల్రెడీ మీరు విలీనం చేస్తా అని చెప్పినట్టు. దమ్ముంటే రా, సీఎం రమేష్ని నేను పిలిపిస్తా, చర్చలకు సిద్ధమా అంటుండు. దాని గురించి మాట్లాడు. ఎంతసేపటికి ఆ డోస్ ఎక్కువైన మాటలు మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. ఏమేం మాట్లాడాలనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది నీకు. అవి తగ్గియాలి. లేదంటే హాస్పిటల్కి పోయి అవి మానేటట్టు ఏర్పాటు చేసుకో. కాళేశ్వరం నివేదిక సిద్ధం. రేపో మాపో ప్రభుత్వానికి అందజేత. అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఎదుటకు. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ. రాష్ట్రానికి చేరుకున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. కాళేశ్వరం నివేదిక సిద్ధమైంది. ఏమేం జరిగినాయి, అవకతవకలు ఏం జరిగినాయి ఏంది అనేది పూర్తిగా నివేదిక సిద్ధం చేశారు. రేపు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని దాని తర్వాత చర్యలు ఉంటాయా ఏముంటాయి అనేది వేచి చూద్దాం. మహిళలకు పదవుల పండుగ. మహిళా శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు. ఒక్కో కమిటీలో కనీసం 2 మహిళలకు స్థానం. జువైనల్ జస్టిస్ బోర్డుల్లోనూ సభ్యుల నియామకం. అందులోనూ కనీసం ఒక్కరికి అవకాశం. విలీనం పంచాయతీ. గులాబీ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రచారం. నాడు కాంగ్రెస్లో మెర్జ్ అంటూ దుమారం. తాజాగా బీజేపీలోని కామెంట్స్. బలం చేకూరుస్తున్న కీలక నేత వ్యాఖ్యలు. కీలక నేతల వ్యాఖ్యలు అంటే బండి సంజయ్ గారు మాట్లాడారు. ఇక చాలామంది నాయకులు, బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతారు. ధర్మపురి అరవింద్ గారు కూడా మాట్లాడారు. ఏంటంటే ఎవరన్నా వస్తా అంటే మేమేం వద్దు అనము. పొత్తులు అనేది నిర్ణయం పైన తీసుకుంటారు. కాకపోతే ఎవరన్నా మెర్జ్ అంటే మేము ఆహ్వానిస్తామని చెప్పేసి ఆయన కూడా క్లియర్గా చెప్పిండు. ఆయనకున్న సమాచారం ప్రకారం బండి సంజయ్ కూడా క్లియర్గా చెప్పేస్తున్నాడు. అది వాస్తవమే. మెర్జ్ చేస్తా అన్నది, కేసులన్నీ ఎత్తేస్తామంటే మెర్జ్ చేస్తామన్నది వాస్తవం అని చెప్తారు. సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించిండు అన్నది కూడా వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గులాబీ క్యాడర్లో ఆందోళన పెరిగింది. వీళ్ళు పోయి అందులో కలిస్తే మన పరిస్థితి ఏంది? ముందే మనం చదువుకుందామా, వేరే పార్టీలకు మనం వెళ్ళిపోదామా? అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నది. ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ పోతే వీళ్ళకు అక్కడ వాల్యూ ఉంటుంది. మరి మనకు కార్యకర్తలకు మనకు ఎవరు వాల్యూ ఇస్తారు? ఇయ్యరు. కాబట్టి ముందే మనము తల దారి వెతుకుందామన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నాయకులు ఆలోచనలో పడ్డారు. ఎప్పటికీ బాబు మనుషులమే అని సీఎం రమేష్ చెప్పారు. ఎంపీ సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళ్తే తప్పేంటి? భయపెడితేనే బీజేపీలోకి వెళ్ళామని, మేము ఎప్పటికీ చంద్రబాబు మనుషులమని రమేష్ మాతో చెప్పారు అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అంటే నేను లేదా కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్తే తప్పేంది అంటే వెళ్ళినము అని చెప్తున్నాడు. అయితే వాస్తవానికి ఈయనతోని సీఎం రమేష్ చెప్పిండంట. సీఎం రమేష్కు ఈయనకు అసలు ఎక్కడ కూడా సంబంధమే లేదు. అసెంబ్లీలో కలిసిర్రా, ఇద్దరు కలిసి అసెంబ్లీలో ఏమన్నా మీట్ అయ్యిర్రా అంటే లేదు. సరే మరి పార్లమెంట్లో ఉన్నాడా? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఈయన ఎంపీ ఉన్నాడా? లేదు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే ఉన్నాడా? సరే కలిసి అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడుకుర్రంటే అది లేదు. ఆయనకు లేనే లేదు. ఉత్తగా ఈ జగదీశ్రెడ్డిది ఎట్లుంటుందంటే నాతో అన్నాడు అని ఒక బట్టగాలు చేస్తే సరిపోతుంది అన్న ఆలోచనలతో మాట్లాడతాడు. సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ. మత్తు కోసం ఏపీ నుంచి నగరానికి 9 మంది అరెస్ట్. డ్రగ్స్ స్వాధీనం. సీజ్ చేసిన కార్లలో ఒకదానిపై ఎంపీ స్టిక్కర్. బడాబాబుల పిల్లల పాత్రపై అనుమానం. డ్రగ్స్ గత 12 ఏళ్లుగా తెలంగాణని వేధిస్తున్నది. అసలు దీంట్లోకి తెలంగాణ ఎక్కడి నుంచి ఎంటర్ అయినాయి ఈ డ్రగ్స్? ఎవరు ప్రోద్బలం ఉన్నది? ఏ రాజకీయ నాయకుడు అండదండలతోని తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకాలు ఉన్నాయనేది త్వరలో బయటపడుతుంది. ఖచ్చితంగా పూర్తిగా దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాక కీలక నాయకులు బయటపడే అవకాశం ఉన్నది 100%